నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బాడీ ఇమేజ్ అద్దంలో మనల్ని మనం అందంగా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు. బయట చూస్తే అవి పీక్స్లోకి వెళ్ళిపోయాయి జనాల్లో. ఏదో ఒకటి చేయాలి, ఎలా అయినా కానీ బాగా కనబడాలి అని చెప్పి కొంతమంది ఈటింగ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి చాలా కాస్మెటిక్ సర్జరీస్ వరకు వెళ్తున్నారు. సో దాని గురించి మాట్లాడదాం మ్యామ్. చూడండి తప్పగా. సో బాడీ ఇమేజ్ అంటే ఒకప్పుడు మనం సెల్ఫ్ ఇమేజ్ అనుకునేవాళ్ళం. అంటే నా కేపబిలిటీస్ ఏంటి, నేను ఎలా ఉన్నాను అవన్నీ. ఇప్పుడు ఏమవుతుందంటే నా బాడీ ఎలా ఉంది, సో నేను లావు, నేను నలుపు, నేను సన్నం, ఇంకా అన్ని విపరీతాలు. దే స్టార్ట్ ఎనలైజింగ్, అంటే ఒక మైక్రోస్కోప్లో పెట్టి వాళ్ళ లుక్స్ గురించి. సో దాంతో ఏమవుతుందంటే ఇట్స్ లీడింగ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ ఈ మన డిప్రెషన్ అనండి, యాంగ్జైటీ అనండి, ఇవన్నీ రిలేటెడ్ బాడీ ఇమేజ్కి. పీపుల్ ఎంత పిచ్చిగా తయారయ్యారంటే కొరియన్ స్కిన్ కోసం కూడా చాలా యాప్స్ వచ్చాయి ఇప్పుడు. అంటే లైక్ యూట్యూబ్లో హౌ టు మేక్ కొరియన్ స్కిన్, వాళ్ళంత గ్లాసీ స్కిన్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి దాని గురించి కూడా డిఫరెంట్ సెలబ్రిటీస్ చాలామంది వీడియోస్ చేస్తున్నారు. కరెక్ట్. సో దానిలో ఒక చిన్న మనం బేసిక్ లాజిక్ ఎక్కడ మిస్ అవుతామంటే, కొరియన్ జీన్ పూల్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ జెనెటిక్స్ వేరు, మన జెనెటిక్స్ వేరు. మనం ఎలా అవుతామని. యా. సో అలా అవ్వడానికి ట్రై చేసిన కొద్దీ మనకి ఒక విధమైన ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ట్రై చేస్తాం, ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంటుంది. సో మ్యాజికల్ రెమెడీస్ ఏం లేవు. ఒకటేంటంటే ఏదో మ్యాజికల్గా నేను ఇవాళ ఇలా ఉన్నాను, కొద్ది రోజుల్లో అలా అయిపోవాలి, అలా ఒక ఇమేజ్ పెట్టుకుంటారు. సో దాంతో డైటింగ్లు, ఎక్సర్సైజ్లు, విపరీతంగా డైటింగ్. సో ఈ డైటింగ్లో ఏమవుతుందంటే ఈటింగ్ డిజార్డర్స్ కొన్ని వస్తాయి. అంటే ఎనరెక్సియా అన్నది చాలా విపరీతం. అంటే వాళ్ళు అసలు ఫుడ్ అన్నది టాలరేట్ చేయలేరు. మోస్ట్ కామన్ ప్రాబ్లం అంటే వి సీ దట్ నౌ ఇన్ స్టూడెంట్ పాపులేషన్ అనండి, అమంగ్స్ట్ సమ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, బులిమియా. సో బులిమియా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, నా బాడీ గురించి ఉంటుంది అన్నీ, కానీ నేను సోషలైజ్ చేయాలి, అన్నీ చేయాలి, అండ్ ఐ షుడ్ బీ పాపులర్. ఇవన్నీ చేసినప్పుడు నాకు సడన్గా టెన్షన్ వచ్చినప్పుడు నేను వెళ్ళి బింజ్ ఈటింగ్, అంటే బాగా విపరీతంగా తినేస్తారు. టెన్షన్లో కూడా నిజంగానే కదమ్మా మీటింగ్ అనేది వస్తుంది, కొంచెం వస్తుంది. ఇది కాకపోతే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మేబీ కనిపించిందల్లా ఆ టైంలో తింటారేమో. మరి తిన్నాక ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? సో మళ్ళీ ఆ భయం పట్టుకుంటుంది. భయం పట్టుకున్నాక ఏమవుతుంది? దెన్ దే క్రియేట్ వామిటింగ్. వాళ్ళు సెల్ఫ్ ఇండ్యూస్డ్, అంటే వాళ్ళే వామిట్ చేసుకునే ప్రయత్నం చేసి, వేళ్ళు గుచ్చేసుకుని, ఏవేవో వేసుకుని అన్నీ, సో రకరకాలు చేసి తిన్నదంతా వామిట్ చేసుకుంటారు. ఇలాంటివి కూడా చేస్తున్నారమ్మా ఇప్పుడు? చేయడం అంటే అది ఇట్స్ అ డిజార్డర్. ఎందుకంటే భయం. ఇప్పుడు తిన్నదంతా నేను పొట్టలో ఉంచుకుంటే మరి లావకపోతాను కదా. సో టెన్షన్లో తినేసాను, అవుట్ ఆఫ్ మై యాంగ్జైటీ అది తిన్నాను. బట్ అది లోపలికి వెళ్ళిందంటే మళ్ళీ నేను లావెక్తాను. సో ఎందుకంటే నాకు లావు మీద భయం. ఓకే. సో ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు స్టూడెంట్ పాపులేషన్లో వి సీ దెమ్ అలాట్, యంగ్ అడల్ట్స్లో లాట్ ఆఫ్ దెమ్. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎప్పుడు విమెన్లో ఎక్కువ ఉంటాయి. కానీ అది కరెక్ట్ కాదేమో కదా మ్యామ్ అలా. ఇట్స్ అ డిజార్డర్, చెప్తున్నాను కదా. ఇట్స్ అ సైకలాజికల్ డిజార్డర్. మీన్స్ అదొక కండిషన్. దానికి మనం థెరపీ తీసుకోవాలి, మందులు సపోర్ట్ తీసుకోవాలి, ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఇది అసలు జరుగుతున్నట్టు కూడా పక్కన వాళ్ళకి తెలియదు. జనరల్గా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మంత్లో 2 సార్లు ఆముదం తాగిచ్చేవారు, ఒళ్ళంతా శుభ్రపడుతుందని చెప్పి. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జంకీగా బాగా తినేసేసి దాన్ని వామిట్ చేసుకోవడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఇది అంటే మనం ఫేమస్ పర్సనాలిటీస్, తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఇంక్లూడింగ్ ప్రిన్సెస్ డయానా హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లం. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే టెన్షన్లో బాడీ ఇమేజ్ కూడా కలిపేసి, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి చదువుల టెన్షన్, ఇవన్నిట్లో ఈ సెల్ఫ్ బాడీ ఇమేజ్ ప్రాబ్లం కూడా యాడ్ అయింది అనుకోండి, ఇంకా వాళ్ళు హౌ విల్ దే మేనేజ్? అండ్ దట్స్ వై ఏమవుతుందంటే మనకి ఇవన్నీ కలిపి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారంటే మేనేజ్ చేయలేకపోతున్నారు. అందుకే పిల్లలు సన్నగా, ఒకప్పుడు మీకు తెలుసు సైజ్ 0 ఫ్యాషన్. సో సైజ్ 0కి వెళ్ళాలంటే అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం చేస్తే సైజ్ 0కి వెళ్తాం?
సో రకరకాలు ట్రై చేయడం. చేసాక కొన్ని రోజులకి ఏమవుతుందంటే ముందర కొంచెం ట్రై చేస్తాం, కొద్ది రోజుల తర్వాత అది అలవాటు అయిపోతుంది. దెన్ ఇట్ ఈస్ అ డిజార్డర్. అంటే అలా చేయకపోతే మనం పడుకోలేము. సో ఫుడ్ని చూసి భయపడడం లాంటివి. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం దట్ వీ హ్యావ్ నౌ, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి దాని క్యాలరీలు చదవడం, ప్రతిదాని క్యాలరీలు చూడడం, దీనిలో వైటమిన్స్ ఉన్నాయా, దీనిలో ఇది ఉందా అని. సో అది కూడా ఒక డిజార్డరే, ఆర్థరెక్సియా అంటారు. అది కూడా పెరుగుతుంది. ఎందుకంటే బాడీ ఇమేజ్ అంటే నేను ఇంకొకటి ఏజ్ డిఫైయింగ్ కదా, మనం మన వయసు కనిపించకూడదు, కనిపిస్తే తప్పు. సో యూ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్, మనం ట్రై చేయాలి. ఇవన్నీ దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు హెల్తీగా ఉండడం తప్పు కాదు, హెల్త్కి రిలేటెడ్ అన్నీ చేయండి. హెల్త్ ప్రమోషన్ ఈజ్ బెస్ట్, కరెక్ట్. మనం ఎక్సర్సైజ్ చేయాలి, సరిగా తినాలి, వెజిటబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, నో ప్రాబ్లం. కానీ అది రాంగ్ వేప్కి వెళ్తున్నప్పుడు దెన్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. సో ఈ బాడీ ఇమేజ్లు ఇక్కడితో ఆగకుండా మనం స్కిన్ కలర్ మారుద్దామని చూస్తున్నాం, లేని జుట్టు పెంచుకోవాలని చూస్తున్నాం, ఏంటో రకరకాలు చేస్తున్నాం. సో దీనిలో ఏమవుతుందంటే ఇప్పుడు ట్రై చేయడంతో తప్పు లేదు. అగైన్ అందమైన వస్తువు, యాజ్ జాన్ కీట్స్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అనే, నిజంగానే అందంగా ఉంటే అందరికీ నచ్చుతుంది, వెరీ గుడ్. కానీ జస్ట్ ఒకలాగే ఉంటే అందం అని అనుకోవడం రాంగ్. అందుకేనా మ్యామ్ ఒకప్పుడు కాస్మెటాలజిస్ట్లు ఎక్కడో ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు సందుకు ఒకళ్ళు అయిపోయారు కదా. 100%. ఎందుకంటే కన్జ్యూమరిజం, మనం ఉన్నాం కదా, కన్జ్యూమ్ చేయడానికి ఉన్నాం కాబట్టి మార్కెట్ క్రియేట్ అయింది. సో అందరూ అండ్ స్ట్రేంజ్లీ అమ్మాయిలనే కాదు, యంగ్ మెన్ చాలామంది ట్రీట్మెంట్స్కి వరుస పెట్టి, ఒకప్పుడు ఏంటంటే మొటిమలు వస్తాయి, ఒక ఏజ్లో వస్తాయి, అవన్నీ కామన్ అర్థమైపోయి వాళ్ళు ఊరుకునేవాళ్ళు. మహా అయితే ఏదో చిన్నవి ఇంట్లో చిన్న ట్రీట్మెంట్స్, గంధం రాసుకోవడం ఏదో. ఇప్పుడు పరిగెత్తుకుంటూ దే ఆర్ వరీడ్, అమ్మో దానికి ఇది వస్తుందా, దానికి ఏదో. సో ఈ టెన్షన్ ఎక్కువైపోయింది. అంటే నార్మల్ ప్రాసెస్కి మనకి ఎడాలసెన్స్ అంటే పెరిగే వయసులో స్కిన్ చేంజెస్ వస్తాయి, అది సహజం యాక్చువల్లీ. కానీ అది ఇప్పుడు ఏంటంటే దాన్ని చూసి భయపడుతున్నారు వీళ్ళు. సో ఈ పర్సెప్షన్ మారిపోయింది, అంటే మనం చూసే విధానం మారిపోయింది. నార్మల్ అని మనం అనుకోవట్లే. ఒక ఏజ్లో కొంచెం లావెక్తాం, ఒక ఏజ్లో సన్నపడతాం, సడన్గా మగపిల్లలు ఒక ఏజ్లో అంటే ఎలా హైట్ వచ్చేసి సన్నగా ఉంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే వాళ్ళు జిమ్లోకి వెళ్ళిపోవాలి, లావెక్కాలి, మజిల్ డెవలప్ చేసుకోవాలంటే ఇవన్నీ బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్. దాంతో ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ వేరియేషన్ రావడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇంక ఇవన్నీ యాడ్ అయ్యి ఇంటర్జనరేషనల్ ప్రాబ్లమ్స్. సో పేరెంట్స్ వీళ్ళు అప్సెట్ అవ్వడం, ఇవన్నీ. సో ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం అన్నమాట. ఈ బాడీ ఇమేజ్ అన్న చిన్న ఒక విషయం గురించి ఇన్ని జరుగుతున్నాయి లేయర్స్. మీరు ఈటింగ్ హ్యాబిట్స్ అన్నారు కాబట్టి ఈ సందర్భంలో ఒక విషయం అడుగుతున్నాను మ్యామ్. జనరల్గా ఈటింగ్ హ్యాబిట్స్ అంటే చాలామంది ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోయి చాలా తక్కువ క్వాంటిటీతో ఫుడ్ తీసుకుంటున్నారు, అదే అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇందాక అన్నాను కదా, ఇప్పుడు మీరు హెల్తీగా బాడీ వెయిట్ అవన్నీ కరెక్ట్గా ఉండడం ఒకటి, ఈ మన జనరల్ హెల్త్ మెయింటైన్ చేస్తే తప్పులేదండి. కొంతమంది ఏంటంటే మొత్తం అన్ని మానేసాక తర్వాత ఎనీమియాలు రావడము, లో బీపీలు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. సో ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంత సన్నపడ్డా సన్నపడలేదు అని అనుకోవడం ఈజ్ రాంగ్. అంటే అక్కడ డిజార్డర్, అది అబ్నార్మల్. అంటే ఇప్పుడు సన్నపడ్డారు, ఇంతకు ముందు కంటే నువ్వు చాలా వెయిట్ లాస్ వచ్చావు, ఇప్పుడు బాగానే ఉన్నావు, యు ఆర్ హెల్తీ ఫైన్, కానీ అలా కనిపించదు వాళ్ళకి, ఇంకా పాత ఇమేజే గుర్తుండిపోతుంది. దట్ ఈస్ అ డిజార్డర్. ఓ ఇది కూడా డిజార్డరే. అంటే అలాగా ఇంకా సన్నపడదాం, ఇంకా సన్నపడాలి, ఇంకా ఫిట్. సో అన్నీ మానేస్తూ రావడం. సో అది ఆ టైంలో నీకు ఆ కారణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేర్ ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్. ఒకళ్ళని యూ వాంట్ టు ఫీల్ హెల్తీ అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ప్రొఫెషనల్స్ మాట్లాడితే మనం ఆలోచించే విధానం కరెక్టా కాదా అని తెలియాలి. తెలిస్తే దెన్ వీఆర్ సేఫ్, లేకపోతే ఇట్ బికమ్స్ ప్రాబ్లమ్ సమ్ డే. సో అదనమాట ఫైనల్లీ ఏదైనా కానీ బాడీ గురించి ఎక్కువ థింక్ చేయడం కూడా ఇట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ డిజార్డర్. అంటే మనం ఇప్పుడు గుర్తు చేసుకున్నాం అనుకోండి, పాత సినిమాలు హీరోయిన్లు ఎలా ఉండేవాళ్ళు, బొద్దుగా ముద్దుగా బొద్దుగా అందంగా ఉండే వాళ్ళని ఎవరిని మనం తప్పు పట్టలేదు. వాళ్ళు ఎలా అంటే వి జస్ట్ సా ద ఓవరాల్ పర్సనాలిటీ. అబ్బా ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత బాగుంది, డైలాగ్ డెలివరీ ఎంత బాగుంది అంటే ఓవరాల్గా చూసి చక్కగా మాట్లాడి ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ మనకు నచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ సమ్ ఐడియా, ఈ మోడల్లా కనిపించాలంటే మోడలింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ వేరు, అందరు మోడల్స్లో ఎందుకు అవ్వాలి? ఈ చిన్న లాజిక్ మనం అగైన్ వీ కీప్ మిస్సింగ్.
సో ఆ దాంతో ఏమవుతుందంటే ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. మనం షాప్స్లో కూడా ఒక సైజ్ దాటి రెగ్యులర్ షాప్స్లో బట్టలు దొరకట్లేదు. దే కాల్ ఇట్ ప్లస్ సైజ్లని, పెద్దవని. అంటే వాళ్ళందరూ ఇప్పుడు మనం స్పెషల్గా ఫీల్ అవ్వాలి, అమ్మో అంటే మనం ఈ లెవెల్ దాటి వెళ్ళిపోయామని. ఒక టు అన్ ఎక్స్టెంట్ కరెక్ట్. అది ఒబిసిటీ కూడా పెరిగింది ఈ మధ్యకాలంలో. బాగా. అండ్ ఒబిసిటీ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మెడికలీ ఒబిసిటీ అని పెట్టుకునే లెవెల్కి కారణం అగైన్ ఈస్ టెన్షన్, ఓవర్ ఈటింగ్, రాంగ్ టైమ్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. అవంతా స్ట్రెస్ రిలేటెడ్. కాకపోతే ఆ స్ట్రెస్ని మనం ఎలా కాంబాట్ చేసుకుందాం, దాన్ని ఎలా మేనేజ్ చేద్దామన్న ఐడియా రావట్లేదు. బట్ దే విల్ గో ఫర్ లైపోసక్షన్. అంటే అర్జెంట్. అప్పుడు వీ కాల్ ఇట్ యాక్చువల్లీ ఏదో మనం ఒకప్పుడు మ్యాగీ నూడిల్స్ 2 minutes మ్యాగీ నూడిల్స్ అని ఒక ఐడియా ఉండేది. ఇప్పుడు బాడీ కూడా 2 minutes లాగానే వీ వాంట్ ఇట్. మనం కష్టపడకుండా వీ వాంట్ టు లూజ్ వెయిట్. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో చాలా ఇప్పుడు చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ఆ ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఇంతకుముందు యూఎస్ఏలు చేయించుకోవాలంట అని చెప్పేవారు, చెప్పేవాడిని. బట్ ఇప్పుడు అలా ఏం లేదు, ఎక్కడైనా దొరుకుతుందా? దొరకడం ఇప్పుడు అవి ఉంటే తప్పు కాదు, అవసరమైన వాళ్ళకి చేసుకోండి, తప్పలేదు మేబీ. బట్ నేను నా జెనెటిక్స్ బట్టి, నా బాడీ తీరు బట్టి కొన్ని ఉంటాయి. అది మార్చేసుకుని నేను కంప్లీట్గా వేరే పర్సన్లా అయిపోవడం అన్నది కొంచెం అది దట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ. సైకలాజికల్గా డిజార్డర్స్ డెవలప్ అవుతున్నాయి. ఓకే, అందుకని. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని